తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం రస్మా రాష్ట్ర అధ్యక్షుని సాదుల మధుసూదన్ ఈరోజు రూపారెడ్డి గారు కొండమల్లేపల్లి దేవరకొండ నల్గొండ జిల్లాలో వాళ్ళ స్కూల్లో విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు దారుణంగా 27 కత్తిపోట్లు పొడిచి చంపి డబ్బులు తీసుకెళ్లిపోయారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ కేసును ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే దాన్ని ఛేదించి మరి వాళ్ళకు శిక్ష పడేటువంటి విధంగా చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి టీచర్స్ ప్రొటెక్షన్ మరియు స్కూల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి. ఎలాగైతే తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 ని తీసుకొచ్చిందో అదే విధంగా టీచర్స్ అండ్ స్కూల్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ని కూడా తీసుకురావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే విద్యార్థులు తప్పు చేసినట్లయితే క్రమశిక్షణలో పెట్టడం కోసము మందలించేటువంటి హక్కు ఉపాధ్యాయులకు ఉండాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అలాగే పిల్లలు ఏవైనా క్రమశిక్షణ లోపించి తప్పు పనులు కనుక చేసినట్లయితే వాళ్ళని 1-2 సార్లు మందలించిన తర్వాత కూడా కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కనుక మారకపోతే వాళ్ళకు టీసీ ఇచ్చి పంపించేటువంటి అధికారం కూడా పాఠశాలలకు ప్రిన్సిపల్కి ఉపాధ్యాయులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అలా ఇవ్వని పక్షాన ఆ ఒక విద్యార్థి పోయి 10 మంది విద్యార్థులను చెడగొట్టేటువంటి ప్రమాదం ఉండదని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు ఉపాధ్యాయులు చాలా అభద్రత భావానికి గురవుతా ఉన్నారు. ఎందుకంటే ఏ పిల్లవాడిని ఏ విధంగా మందలించినా కూడా తల్లిదండ్రులు వచ్చి వెంటనే ఆ ఉపాధ్యాయుల పైన విరగబడి వాళ్ళని దూషించి వాస్తవాలను తెలుసుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఉపాధ్యాయులు మానసికంగా చనిపోతున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఉపాధ్యాయులను గౌరవించుకోవడం మన యొక్క సంస్కృతి. వాళ్ళని గనక ఉపాధ్యాయులను గనక మనం గౌరవించకపోతే మరి వాళ్ళు కనుక సరైనటువంటి విధంగా మన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పకపోతే సమాజమే అంధకారంలో పడిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా కౌన్సిలింగ్ క్లాసెస్ నిర్వహించాలి. టీచర్స్ కి కూడా ఈ కౌన్సిలింగ్ ట్రైనింగ్స్ కండక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. అలాగే తల్లిదండ్రులకు కూడా పేరెంటింగ్ కౌన్సిలింగ్ సెషన్స్ వాళ్ళు ఒక మంచి ప్రయోజకులైనటువంటి అంటే బుద్ధిమంతులుగా పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి వాళ్ళ విషయాన్ని వాళ్ళకు కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో అతి గారాభము అతి ప్రేమ ఉండడం వలన పిల్లలకు విచ్చలవిడిగా డబ్బులు వాళ్ళకి ఇవ్వడము విచ్చలవిడి పిల్లలు ఆకర్షితులు అవుతా ఉన్నారు. దాని వలన సమాజం పైన చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి. పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదు, కానీ అతిగా ప్రేమించి ఆ గారాభంతో వాళ్ళని చేయకూడదు. ఆ విషయాన్ని కూడా పేరెంట్స్ అందరికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం అని చెప్పేసి ఈ వేదిక పై నుంచి మేము తెలియజేస్తాం. అలాగే ఈ రోజు రూపారెడ్డి గారు 11